మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి విస్తరణ తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. హైదరాబాదు విజయవాడ మధ్య NH-65 విస్తరణ పనులకు ముందడుగు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఫైల్ను దులిపింది. ఈ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు గతంలో టెండర్లు దక్కించుకున్న GMR సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఈ సంస్థను బలవంతంగా వైదొలిగేలా చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏమిటన్నది తెలియరానప్పటికీ ఈ ప్రాజెక్టును చేపట్టే విషయంలో మొదటి నుంచి GMR వైఖరి అంతు చిక్కకుండా ఉంది. విజయవాడ హైదరాబాదులను అనుసంధానం చేసే ఇంత ముఖ్యమైన ప్రాజెక్టును చేపట్టడానికి GMR సంస్థ ఎందుకింత నిర్లక్ష్యం చేసిందన్నది అర్థం కాకుండా ఉంది. GMR సంస్థ వైదొలిగిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఎంత అంచనా వ్యయం అవుతుందన్న దానిపై NH కూడా అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు DPR రూపకల్పన కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి వీలుగా అతి త్వరలో టెండర్లు పిలవడానికి NH సిద్ధం చేస్తోంది. ఈ జాతీయ రహదారి తెలంగాణ రాష్ట్ర పరిధిలో 181 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఏపీలో నందిగామ దిగువ వరకు 50 కిలోమీటర్ల మేర ఉంటుంది. గతంలో NH-65ను విజయవాడ హైదరాబాద్ మార్గంలో 4 వరుసలుగా విస్తరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకో మంచి విషయం ఏమిటంటే అప్పట్లోనే 6 వరుసలకు అవసరమైన భూమిని సేకరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి ఎలాంటి భూసేకరణ అవసరం లేదు. టెండర్లు పిలిస్తే హైదరాబాద్ విజయవాడ మధ్య 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అతి త్వరలోనే రూపుదాల్చనుంది.